भुवस्सुवः ॐ तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। वासुदेव Forum for Truth Seekers, Satyanveshakula Brundam, Foundations of Esoteric Philosophy, Nigudha Tattva Shastra Moolam. From the writings of H.P. Blavatsky, arranged with a foreword and notes by Yanti H. Hoskins. గ్రంథ పఠనము మరియు అధ్యయనము కార్యక్రమం. ప్రారంభ పాఠము అనగా మొదటి పాఠం 28/3/2022 సోమవారం సాయంత్రం 4:30 గంటలు. నిగూఢ తత్వశాస్త్ర మూలము స్కైప్ గ్రూప్ లో సుదూర ప్రాంతాలలో ఎవరింట్లో వారు హాయిగా విశ్రాంతి తీసుకుంటూ ఏకకాలంలో ఒకేసారి ఏమి చేస్తున్నాము? వింటున్నాము. ఏమి వింటున్నాము? శాస్త్ర సాంకేతిక రంగంలో ఎంతో వేగముగా పురోగమిస్తున్న ప్రస్తుత కాలంలోని మానవాళి అదే వేగముతో ఆధ్యాత్మిక రంగంలో కూడా పురోగమించుటకు వీలుగా ప్రపంచంలోని అన్ని జాతుల మతముల పవిత్ర గ్రంథములలో పొడుపు కథల రూపంలో అర్థము అయి అవనట్లుగా ఉన్న సృష్టి రహస్యములను శాస్త్ర సాంకేతిక రంగములతో మతము తాత్వికతలతో సమన్వయము చేస్తూ సృష్టి రహస్యములను బహిర్గతం చేసి మానవాళికి అందించాలనే దివ్య ప్రణాళికను అమలు చేయుటకు పరమ గురువులచే ఎన్నుకొనబడిన వారు మేడం హెలెనా పెట్రోవ్నా బ్లావెట్స్కీ. ఆమె తన జీవిత కాలమంతా శ్రమించి తన మాతృభాష కాని ఇంగ్లీషు భాషలో అత్యద్భుతముగా మానవాళికి అందించిన ఐసిస్ అన్వైల్డ్, ద సీక్రెట్ డాక్ట్రిన్, ద వాయిస్ ఆఫ్ ద సైలెన్స్, ద కీ టు థియాసఫీ గ్రంథములు అధ్యయనము చేసి వాటిలో తెలిపిన విషయములతో సంతృప్తి చెందక అతి నిగూఢములైన సృష్టి రహస్యములు గ్రంథ హృదయమును చేరు పద్ధతులను తెలుసుకోవాలనే తీవ్ర ఇచ్చగల కొందరు సత్యాన్వేషకులు ఆమె చివరి సంవత్సరాలలో ఆమె వద్దకు చేరి ప్రశ్న సంవాద రూపంలో ఎన్నో నిగూఢములైన విషయములను మరింత లోతుగా తెలుసుకొని సత్యమును చేరుటకు ప్రయత్నించారు. ఆ సమయంలో అవి అన్ని వ్రాయబడి తదుపరి ట్రాన్సాక్షన్స్ ఆఫ్ ద బ్లవెట్స్కీ లాడ్జ్ అనే గ్రంథముగా అందరికీ అందుబాటులోనికి వచ్చినది. తదుపరి కలెక్టెడ్ రైటింగ్స్ వాల్యూమ్ 10 లో అందింపబడినది. ఆ బృందంలోని ఒక సోదరుడు కమాండర్ రాబర్ట్ బోమెన్ ఆమె వివరించుచుండగా తాను స్వయముగా వ్రాసుకున్న నోట్స్
ఆమె దేహము విడుచుటకు 3 వారముల ముందు ఆమెకు చూపించగా అతను చూపిస్తున్న శ్రద్ధకు చేసిన కృషిని మెచ్చుకున్నట్లుగా అదే సమయంలో ఆ నోట్స్ కు తన అంగీకారమును తెలుపుతూ ఒక చిరునవ్వు నవ్వాను. మరుగున పడిపోయిన ఆ నోట్స్ ను 40 సంవత్సరముల తదుపరి వారి కుమారుడు కెప్టెన్ పిజి బోవెన్ వెలుగులోకి తీసుకువచ్చి భవిష్యత్తు తరాలకు ఎంతో మేలు చేశారు. ప్రథమముగా 1932 సంవత్సరంలో థియోసఫీ ఇన్ ఐర్లాండ్ మ్యాగజైన్ లో ప్రచురింపబడినది. ఆ తదుపరి మేడం బ్లావెట్స్కీ ఆన్ హౌ టు స్టడీ థియోసఫీ, గ్రంథం పేరు మేడం బ్లావెట్స్కీ ఆన్ హౌ టు స్టడీ థియోసఫీ అనే పేరుతో చిన్న బుక్లెట్ రూపంలో అందుబాటులోనికి వచ్చినది. అపార జ్ఞాన సంపదతో వలరారుతున్న గ్రంథ సముదాయము నుండి అసలు మూలము ఏమిటి అనే విషయం ఆకళింపు చేసుకున్నటకు ఆ గ్రంథంలోనే అక్కడక్కడ నెంబర్డ్ స్టేట్మెంట్స్ అండ్ ప్రిన్సిపల్స్ ఉదహరించబడినవని, వాటి ద్వారా మూలం వద్దకు చేరుకోవచ్చని ఆమె తెలిపినారు. దానికి అనుగుణముగానే ఇఎన్టి హాస్కిన్స్ ఆ నెంబర్డ్ స్టేట్మెంట్స్ అండ్ ప్రిన్సిపల్స్ ను సేకరించి ప్రతిదానికి తాను స్వయముగా వ్రాసిన నోట్స్ ను జత చేస్తూ ముఖ్యముగా ద సీక్రెట్ డాక్టర్ నుండి 7 ముఖ్యాంశములను, ఐసిస్ అన్వైల్డ్ నుండి 10 సంక్షిప్త అంశములను సేకరించి ప్రతిదానికి తాను స్వయముగా వ్రాసిన నోట్స్ ను జత చేస్తూ ఫౌండేషన్ ఆఫ్ ఎసోటరిక్ ఫిలాసఫీ ఫ్రమ్ ద రైటింగ్స్ ఆఫ్ హెచ్పి బ్లావెట్స్కీ గ్రంథముగా పూర్తి చేయడం జరిగినది. కమాండర్ రాబర్ట్ బోవెన్ వ్రాసి బ్లావెట్స్కీ ఆమోదం పొందిన నోట్స్ ను అనుబంధము ఏ గా గ్రంథము కూడా చేర్చడం జరిగినది. గ్లాసరీ పారిభాషిక పదకోశమును అనుబంధము బిగా చేర్చబడినది. దివ్య జ్ఞానమును అధ్యయనము చేయు పద్ధతులు, దాని ద్వారా మూలమునకు చేరి అనగా సత్యమును చేరి సత్య స్వరూపముగా మారుటకు కావలసిన సూచనలను తెలుపుతున్న గ్రంథ రాజమును పఠిస్తూ అధ్యయనము చేయుచుండగా అత్యంత శ్రద్ధాసక్తులతో మేడం హెలెనా పెట్రోవ్నా బ్లావెట్స్కీ చెప్పుచుండగా ఆమె చుట్టూ చేరిన సత్యాన్వేషకుల బృందము వలె చెవి యొగ్గి వినుచున్న అనగా వాళ్ళంతా చెవులు చేసుకుని వినుచున్న ప్రియ సోదర శ్రోతలకు నమస్కారం. మనం ఎట్లా ఊహించుకోవాలంటే బ్లావెట్స్కీ అమ్మవారు అక్కడ వాలు కుర్చీలో కూర్చుని ఉన్నారు. ఆమె చుట్టూ మనం చేరి ఆమె చెప్తున్న విషయాలను మనం ఎంతో శ్రద్ధతో వింటూ ఉన్నాము అన్నట్టుగా. అప్పుడు ఆమె మనకి అందజేస్తున్నారన్న ఇది మనలో కలుగుతుంది. దివ్య జ్ఞాన ప్రబోధిని గ్రంథము పఠిస్తూ అధ్యయనము చేయడము సంపూర్ణమైన తరువాత తత్వదర్శనము అనుభూతమైనది. అంటే తప్పిపోయిన తత్వదర్శనము దొరికినది అన్నట్టుగా అనుభూతమైనది మనకి. దాని కొనసాగింపే ప్రస్తుత గ్రంథ పఠనము మరియు అధ్యయనం. అధ్యయన పద్ధతులను మరింత తేలిక చేశారు. సాధారణముగా వివరములు తెలుసుకోవడానికి గ్రంథమును పఠిస్తాము. ఏదో ఒక విషయం ఉంటుంది, ఆ విషయాన్ని తెలుసుకుందాం అన్నట్టుగా గ్రంథాన్ని మనం చదువుతూ ఉంటాం సామాన్యంగా. కానీ ఇప్పుడు మనము వివరముల నుండి వివరములకు మూలమైన దాని వద్దకు వెళ్ళుటకు అధ్యయనము చేస్తున్నాం. ఇది ఒకటి మనం గుర్తుపెట్టుకోవాలి. వివరాలు తెలుసుకోవటానికి కాదు. మనం అసలు థియోసఫీ అధ్యయనం అంటేనే మూలము వద్దకు, కేంద్రము వద్దకు, వివరముల వద్దకు, ఎఫెక్ట్స్ వద్దకు కాదు.
థియోసఫీ అధ్యయనం అంటేనే ఈ ఎఫెక్ట్స్ నుండి మనకు మన పంచేంద్రియాలకు అందే విషయాల నుండి సమస్త సృష్టి మనకి అందుబాటులో ఏదైతే ఉందో ఇవన్నీ వీటన్నిటి నుండి వీటికి మూలమైనది ఏమిటి అక్కడికి తీసుకువెళ్లేదే థియోసఫీ అధ్యయనం. ఇది కూడా ఇప్పుడు అలాగా మూలం దగ్గరికి మనల్ని తీసుకువెళ్ళడానికి ఉపయోగపడుతుంది. అంటే సామాన్యముగా కాజ్ నుండి ఎఫెక్ట్స్ గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. కాజు కనబడినట్టుగా అందనట్టుగా ఉంటుంది. ఎఫెక్ట్స్ మాత్రం మనకు తెలుస్తూ ఉంటాయి. ఎన్నెన్నో విషయాలు, ఎన్నెన్నో వివరాలు. అలా కాకుండా ఎఫెక్ట్స్ నుండి కాజు వద్దకు ఈ మొత్తం ఇన్ని వివరాలుగా, ఇన్ని డీటెయిల్స్ గా ఉన్నటువంటి వీటన్నిటికీ మూలమైనది ఏది? కాజ్ ఒకటి ఉంది. ఆ కాజు వద్దకు అంటే ఎఫెక్ట్స్ నుంచి మనకు తెలిసేదంతా ఏమిటి? ఎఫెక్ట్స్. ఏది తెలిసినా భగవంతుడు ఉన్నాడు అంటే అది కూడా ఎఫెక్టే. ఓన్లీ ఎఫెక్ట్స్. ఎఫెక్ట్స్ అంటే ఈ రోజు ఉండి రేపు కనుమరుగయ్యేది, కదిలేది, చలనం, చలించేది అని. చలించనిది ఒకటి ఉన్నది. ఈ చలనానికి మొత్తానికి కదలికకు ఆధారమైనటువంటి మొత్తం కదలికకు ఆధారమైనటువంటిది కదలనిది ఏదైతే ఉందో దాన్ని పట్టుకోవాలి. ఎఫెక్ట్స్ నుంచి కాజు వద్దకు, కాజు ఎఫెక్ట్స్ కు ఏది బ్యాక్గ్రౌండ్ గా నిలుస్తున్నదో కారణము ఫలితము, కారణము ఫలితము. సో ఫలితం దగ్గర నుంచి మనం కారణం దగ్గరికి వెళ్ళాం. కానీ అక్కడితో అయిపోలేదు అది. ఈ కారణానికి కారణం ఏంటి? ఈ కారణానికి కారణము కారణం లేనిది, కాజులెస్ కాజ్. అది ఆ మూలం దగ్గరికి మనం చేర్చడానికి ఈ గ్రంథాధ్యయనం మనకు ఉపయోగపడుతుంది. ఏది బ్యాక్గ్రౌండ్ గా నిలుస్తున్నదో ఆ మూలమును చేరడానికి మనము ప్రయాణము మొదలు పెట్టాము. అంటే మనం ఎటువంటి గ్రంథాన్ని చదవబోతున్నాం, ఎటువైపుకి ప్రయాణం చేయబోతున్నాం, ఈ విషయాలు మనకి కొంత అవగాహన ఉండాలి. అప్పుడు మనం మన అధ్యయనము చక్కగా కొనసాగుతూ ఉంటుంది. లేకపోతే అధ్యయనంలో చెప్పే విషయాలు మనకు అర్థమయ్యే ఉన్నట్టుగా ఉంటుంది, దాంతో మనం అనుభూతి చెందలేం. అసలు గ్రంథంలోకి వద్దాం. ఫౌండేషన్స్ ఆఫ్ esoteric philosophy from the writings of H.P. Blavatsky. Arranged with a foreword and notes by Yanti H. Hoskins. బ్లావెట్స్కీ మొత్తం ఆమె యొక్క గ్రంథాలు ఎన్నైతే రాసిందో ఆ గ్రంథాలన్నిటి నుండి ముఖ్యమైనటువంటి మూల సూత్రాలు ఏమున్నాయో వాటన్నిటినీ ఒక చోట సేకరించి వాటికి ఒక్కొక్క విషయానికి తను స్వయంగా నోట్స్ రాస్తూ ఈ గ్రంథాన్ని కూర్పు చేశారు. యంతి హాస్కిన్స్, హెచ్ హాస్కిన్స్ అన్నామే. ఇది 1982లో మొదటిసారిగా పబ్లిష్ చేయబడింది అడయార్ ఎడిషన్ గా. అంతకుముందు ఉన్నది, అంతకుముందు ప్రింట్ అయిందే అడయార్ ఎడిషన్ వచ్చేటప్పటికల్లా 1982. అప్పటి నుంచి ఫోర్త్ రీప్రింట్ 2005లో 4వసారి రీప్రింట్ అయింది, అవుతూ ఉంది. ఎందరో సాధకుల చేతుల్లో ఇది అధ్యయనం చేయబడుతూ ఆ మూలంగా మారటానికి కావలసిన దారి చూపిస్తూ ఉన్నదన్నమాట. ఫోర్వర్డ్. యంతి హెచ్ హాస్కిన్స్ ఈ గ్రంథాన్ని కూర్పు చేసిన వారు ఎవరైతే ఉన్నారో ఆమె తొలి పలుకుగా అసలు ఈ గ్రంథంలో ఏమున్నది, ఈ గ్రంథం గురించిన విషయం
ఈ గ్రంథాన్ని ఎలా పూర్తి చేశాను అన్న విషయాలు తెలుపుతూ రాసినటువంటి ముందు మాట చదువుకుందాం మనం. ఫార్వర్డ్. The particular task that Madam Blavatsky undertook in her writings was the particular task that Madam Blavatsky undertook in her writings was to bring to the attention of the Western world the teachings of the wisdom tradition, the sacred science of the East. ఈమె రచనా వ్యాసంగానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే, ప్రధానమైన విషయం తూర్పు దేశాలలో ఉన్నటువంటి జ్ఞానం, ఎప్పటి నుంచో ఉన్నటువంటి ఆ సనాతన ధర్మం, దాన్ని ప్రాచ్య ప్రపంచానికి, పాశ్చాత్య ప్రపంచానికి పరిచయం చేయడం మొట్టమొదటి కర్తవ్యం. Repeatedly, she affirmed both the antiquity and the universality of these teachings. ఈ సనాతన ధర్మం, ఈ తూర్పు దేశాల్లో ఉన్నటువంటిది ఏదైతే ఉందో జ్ఞానము, ఇది విశ్వవ్యాప్తంగా ఉన్నటువంటిది, విశ్వానికి సంబంధించింది కాదు. ఏదో కొంత ప్రాంతానికి పరిమితము అవ్వకుండా అపరిమితముగా ఆ పరమాత్మ తత్వాన్ని గురించి వివరించేటట్టుగా, విశ్వం మొత్తాన్ని వివరించేటట్టుగా ఉన్నది ఈ జ్ఞానము. Known since the early centuries of our era as theosophy. థియోసఫీగా పేరుతో, థియోసఫీ అనే పేరుతో అరిస్టాటిల్ గాని, ప్లేటో గాని, పైథాగరస్ గాని, గ్రీకు నాగరికతకి సంబంధించి, గ్రీకు జాతికి సంబంధించి వాళ్ళందరూ కూడా ఆ థియోసఫీ అనే పదంతో దీన్ని వాడుతూ ఉన్నారు, దివ్య జ్ఞానము. ఇక్కడ మనం ఈ తూర్పు దేశాలంటే చైనా కానీ, జపాన్ కానీ, ఇండియా కానీ, ప్రధానంగా భారతదేశం. ఈ భారతదేశంలో ఉన్నటువంటి సనాతన ధర్మం, వేద పురాణ ఉపనిషత్తులకు సంబంధించినటువంటి వేద విజ్ఞానం, వేద జ్ఞానం. అదేం చెప్తుందంటే, ఏది తెలుసుకుంటే సర్వము తెలియబడుతుందో అది తెలిపేదే వేదము అని. అదే థియోసఫీ, దివ్య జ్ఞానము కూడా ఏది తెలుసుకుంటే సర్వము తెలియబడుతుందో అది దివ్య జ్ఞానంగా అక్కడ ప్రచారంలో వచ్చింది, థియోసఫీ అనే పేరుతో. For herself, she claimed only the role of writer and transmitter. అంటే కొత్తగా నేనేదో విషయం తీసుకొస్తానని అనుకుండా, నా ద్వారా ఇవన్నీ జరుగుతున్న, నా ద్వారా ఈ గ్రంథ రచన అంతా సాగింది, నేను రచించలేదు. ఒక పెన్ను ఎట్లాగైతే పెన్ను పట్టుకున్న వాడికి సంబంధం ఉంటుంది కానీ పెన్నుకి సంబంధం లేదు. కలం వాడు ఏది రాయమంటే ఆ అక్షరం రాస్తుందంటే, కలం తను సొంతగా రాయలేదు, తను సొంతగా రాయదు కూడా. ఆ పెన్నును పట్టుకుని ఎవరైతే, ఆ కలంను పట్టుకుని ఎవడైతే రాస్తున్నాడో వాడికి తగ్గట్టుగా ఆ కలం వెళ్ళిపోతూ ఉంటుంది, అలాగా అక్షరాలు రాస్తూ వెళ్ళిపోతుంది. అట్లాగా నా ద్వారా ఈ గ్రంథ రచన సాగింది. ఇంత అపారమైన, కొన్ని వందల సంవత్సరాలకి ఉపయోగపడే గ్రంథాలు, సామాన్యమైన గ్రంథాలుగా ఉంది. ఐసిస్ అన్వైల్డ్, ద సీక్రెట్ డాక్ట్రిన్, వందల సంవత్సరాలు సాధకులకు ఉపయోగపడుతుంది, సత్యాన్వేషకులకి ఉపయోగపడుతుంది. అటువంటి గ్రంథం ఆమె ద్వారా వచ్చినాయి, అటువంటి గ్రంథాలు. కానీ ఏముంది, అవి నేను రాయలేదు అని ఉంది, నా ద్వారా రాయబడ్డాయి అవన్నీ. అండ్ ట్రాన్స్మిటర్. The way in which she saw her task is plainly stated in the preface to her greatest work, The Secret Doctrine, published in 1888. 1888లో ప్రచురింపబడినటువంటి ద సీక్రెట్ డాక్ట్రిన్ గ్రంథానికి పరిచయం రాస్తూ అదే విషయాన్ని ఈ విధంగా తెలిపింది అన్నమాట.
అంటే పరమ గురువులు ఈమెను ఎందుకైతే ఎన్నుకున్నారో దానికి అనుగుణంగా అవి పనిచేస్తూ ఉన్నారు ఆమె జీవితం అంతా కూడా. These truths are in no sense put forward as a revelation. ఇది ప్రవక్తలు ఎవరో ప్రవక్త వచ్చి ఒక గొప్ప సత్యాన్ని వెల్లడి చేశారు అన్నట్టుగా నేను ఈ సత్యాలని నేనేమి కొత్తగా చెప్పడం లేదు. Nor does the author claim the position of a revealer of mystic lore, now made public for the first time in the world's history. ఇప్పుడు వరకు పొడుపు కథల రూపంలో ఉండిపోయినాయి, పవిత్ర గ్రంథాల్లో పొడుపు కథల రూపంలో ఉండిపోయినాయి అంది అందనట్టుగా. ఓన్లీ ఇనిషియేట్ దీక్ష తీసుకున్న వాళ్ళకి మాత్రమే అది అందుబాటులోకి వచ్చేటట్టుగా ఉన్నది. అంటే ఒకప్పుడు సినిమా చూడాలంటే థియేటర్కి వెళ్ళాలి, టికెట్ కొనుక్కోవాలి, థియేటర్లో కూర్చుని వాడు తేత ఇస్తే అప్పుడు మనం చూడాలి ఆ సినిమా చూడటం. అంటే ఇంకా పాతకాలానికి వెళితే 20-30 గ్రామాలకు కలిపి ఎక్కడో ఒక్క థియేటర్లో ఆ సినిమా ఉండేది. వాళ్ళందరూ ఆ పల్లెటూళ్ళ నుంచి ఎద్దు బండ్లు కట్టుకొని ఆ బండ్ల మీద ఎద్దు బండ్ల మీద పొద్దునే బయలుదేరి వచ్చి ఆ సినిమా చూసి అప్పుడు ఇళ్ళకి వెళ్తుండేవాళ్ళు. అంత కష్టంగా ఉండేది అది సినిమా చూడడం అంటే. మరి ఈ రోజున ఎట్లాగుంది సినిమా చూడడం అంటే? ఎక్కడ దాకా వచ్చింది? టీవీ దాకా వచ్చేసింది. ఇంట్లో టీవీ, అక్కడి నుంచి మన చేతిలో ఉన్న సెల్ ఫోన్లోకి వచ్చేసింది, స్మార్ట్ ఫోన్లోకి వచ్చేసింది. అంత తేలిక అయిపోయింది. అంటే ఆధ్యాత్మ విద్య కూడా అట్లా అంత తేలిక చేయటం కోసమే పరమ గురువులు. అంటే అంతకుముందు ఆధ్యాత్మ విద్య అంటే ఎవరో గురువు దగ్గర చేరాలి, ఒక ఆశ్రమంలో చేరాలి, అక్కడ ఆ గురువుకి శుశ్రూషలు చేస్తూ ఆశ్రమంలో ఉంటూ వాళ్ళు చెప్పిన పనులు చేస్తూ ఆ ధ్యానాలు ఆ సాధనలు చేస్తూ వాళ్ళు చెప్పిన సాధనలు అలా ఎంతో కష్టపడితే గాని ఆ దీక్ష ఎప్పుడుకో గురువు సంతోషించిస్తాడు. ఆ దీక్ష ఇచ్చిన తర్వాత మంత్రదీక్ష, ఆ మంత్రదీక్షని అనుష్ఠానం చేస్తూ ఇంకా ఎంతకాలానికి కానీ ఆత్మదర్శనం జరగదు. అంత కష్టం అయింది. అంటే మనం పూర్వకాలంలో సినిమా చూడటానికి ఎంత కష్టపడేవాళ్ళు అంత కష్టం అన్నమాట. ఈ రోజున మొత్తం విషయాలు బాహాటంగా మనకి బహిర్గతం కాబట్టి ఆధ్యాత్మ విద్యకు సంబంధించినటువంటి విషయాలన్నీ, సృష్టి రహస్యాలన్నీ కూడా ఎంతో శాస్త్రీయంగా వివరిస్తూ శాస్త్రము, మతము, తత్వము ఈ వీటి మూడిటితో జోడిస్తూ మనకు అందుబాటులోకి వచ్చింది ద సీక్రెట్ డాక్టరైన్ లగాయిసిస్ అన్వైల్డ్. ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ ద వరల్డ్స్ హిస్టరీ. అంటే ఇప్పుడు దాని యొక్క అవసరం వచ్చింది. పరమ గురువులేమి ద్వారా ఎంతవరకు ఆ రహస్యాలను విప్పి చెప్పగలమో అంతవరకు రహస్యాలను విప్పి చెప్తూ మనందరికీ అందుబాటులోకి తీసుకొచ్చారు. ఎందుకంటే ఇప్పుడు సాధన చేసే ఇప్పటి ప్రజా సమూహం అంతా, ప్రజా బాహుళ్యం అంతా ఎటువైపుకి వెళ్ళిపోతా ఉంది? శాస్త్ర సాంకేతిక రంగాల్లో పురోగమిస్తుంది కానీ ఆధ్యాత్మిక రంగంలో వెనుకబడిపోతా ఉంది. అట్లా వెనుకబడ్డ వాళ్ళని నువ్వు ఇంకా సాధన చేయి, అప్పుడు కానీ నీకు ఆత్మ దర్శనం కాదు అంటే అస్సలు వాళ్ళకి అందుబాటులోకే రాదు. అందుకని ఇప్పుడు మన సెల్ ఫోన్లో సినిమా చూసేంత తేలికగా, ఒకప్పుడు సినిమా చూడటానికి ఎంత కష్టం, ఇప్పుడు సినిమా చూడటానికి ఎంత తేలికో చూడండి. మనం టికెట్లు ఆన్లైన్లో బుక్ చేసేస్తున్నాం, క్యూలో నిలబడే పనే లేదు. ఒకప్పుడు మరి క్యూలో నిలబడి అంత గందరగోళం పడాల్సి వచ్చేది. అటువంటి సాధనలు, అటువంటి తపస్సులు, ధ్యానాలు అన్నీ ఇంత అవసరం లేదు ఇప్పుడు అన్నట్టుగా చాలా చాలా తేలిక చేశారు అన్నమాట ఆధ్యాత్మ విద్యలు. అట్లా అంత తేలిక చేస్తే గానీ ఈ శాస్త్ర సాంకేతిక రంగాల్లో దూసుకుపోతున్న వాడు కొంచెం ఇటు తిరిగి చూడటానికి వీలు కాదు. ఇటు తిరిగి చూస్తే గానీ వాడు మరి దీన్ని సమన్వయం చేసుకోవడానికి
ఈ రెండింటిని మనం సమన్వయం చేసుకుంటూ వెళ్ళాలి. శాస్త్ర సాంకేతిక రంగాలు, ఆధ్యాత్మిక రంగాలు. ఏదో ఒకదాంతోనే వెళ్ళిపోతే కాదు. పూర్తిగా ఆధ్యాత్మిక వెళ్ళినా మళ్ళీ ఒంటి కాళ్ళతో నడుస్తున్నట్టుగా ఉంది, కుంటి కాళ్ళతో నడిచినట్టుగా. అలాగే శాస్త్ర సాంకేతిక రంగాలు ఒక్కటే సరిపోతుంది మనకు అన్న కుంటి కాళ్ళతో నడుస్తున్నట్టే అవుతుంది. ఈ రెండింటిని సమన్వయం చేసుకుంటే ఈ రెండు కాళ్ళలాగా, రెండు పట్టాల్లాగా, రైలు పట్టాల్లాగా సమన్వయం చేసుకుంటూ మనకు వెళ్ళాల్సిన అవసరం. అయితే మరి ఆధ్యాత్మికం అంటే అత్యంత కష్టంగా ఉన్న విషయం అది. పూర్వకాలంలో సినిమా చూసినంత కష్టంగా అట్లా కాదు బాబు అని పరమ గురువులు ఫర్ ద ఫస్ట్ టైమ్ ఇన్ ద వరల్డ్స్ హిస్టరీ మొత్తం బాహాటం చేశారన్నమాట. ఫర్ వాట్ ఈస్ కంటైన్డ్ ఇన్ దిస్ వర్క్ is to be found scattered throughout thousands of volumes, embodying the scriptures of the great Asiatic and early European religions. మళ్ళీ నేను ఇదే కొత్తగా ఇవ్వడం లేదు. మళ్ళీ అంతా కూడా ఈ కొన్ని వేల సంవత్సరాల నుంచి ఇటు తూర్పు దేశాల్లో కానీ అన్ని చోట్ల ప్రపంచంలో చాలా చోట్ల వారి జాతులకు సంబంధించిన పవిత్ర గ్రంథాలు నిక్షిప్తమై ఉన్నాయి. ఆ విషయాలన్నీ కూడా కాకపోతే ఓన్లీ ఇనిషియేటెడ్ ఎవరైతే దీక్ష తీసుకుంటారో వాళ్ళకి మాత్రమే అవి రివీల్ చేయబడేవి. వాళ్ళకి మాత్రమే ఆ రహస్యాలని విప్పి చెప్పబడేవి. ఆ రహస్యాలు విప్పి చెప్పబడేవి వారికి మాత్రమే. అంటే కొన్ని లక్షల మందిలో ఒకటికి అన్నట్టుగా. హిడెన్ అండర్ గ్లిఫ్ అండ్ సింబల్, కొన్ని బొమ్మల రూపంలో మనకి విగ్రహాలు ఉన్నాయి. విగ్రహాలు ఎంత సృష్టి రహస్యాలని వెల్లడి చేస్తున్నాయి అవి. కానీ ఒక మనిషి విగ్రహంగా మనం అనుకుంటా ఇదేంటి రాతిలో దేవుడు ఉంటాడా, దేవుడు ఇట్లా ఉంటాడా, ఈ రూపంలో ఉంటాడా అంటూ ఎగతాళి చేయడం అది విషయం తెలియక. కానీ ఆ విగ్రహం మొత్తం విశ్వాన్ని, సమస్త విశ్వాన్ని ప్రతీకగా, ఈ సమస్త విశ్వంలో ఉన్నటువంటి రహస్యాలకు ప్రతీకగా అక్కడ ఆ విగ్రహం నిలబడి ఉంది. మరి వెంకటేశ్వర స్వామి 4 చేతులు, 2 చేతుల్లో శంఖము చక్రము. ఏంటవి? ఈ సృష్టి ప్రారంభం కావాలంటే ఏం కావాలి? దేశం కావాలి, ముందు చోటు కావాలి కదా. చోటు, దానికి ప్రతీకగా శంఖము. తర్వాత ఇక కాలం ముందుకు నడవాలి, నిన్న నేడు రేపు రావాలి, భూత భవిష్యత్ వర్తమానాలు, ఇవన్నీ ఈ కాలము, ఆ చక్రం సంకేతంగా అది. అట్లా సృష్టి మొత్తానికి సంబంధించినటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో వాటికి అనుబంధంగా ఆ విగ్రహం రూపొందింపబడింది. అట్లా గ్లిఫ్ అట్లాగా నిబంధింపబడింది అనమాట. అండ్ సింబల్ వాటిలో దాగి ఉందన్నమాట. అవి మనం వెలికి తీయలేకపోయాం. ఏది సీక్రెట్ డాక్టర్ వచ్చేదాకా మనం ఎవరికి తెలియదు. ఏదో పెద్దవాళ్ళు చెప్పారు, దండం పెట్టమన్నారు, నమస్కారం చేయమన్నారు, చేస్తున్నాం. నేను ఏంటది మనకి తెలియదు. ఎవరో ఇనిషియేట్గా ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎక్కడో 100కి 1 ఒకడు అన్నట్టుగా వాడి వరకే అది అర్థమయ్యేది, కానీ మిగతా ఎవరికి తెలియదు. హిడెన్ అండర్ గ్లిఫ్ అండ్ సింబల్ అండ్ hitherto left unnoticed because of this veil. ఆ తెర వేయబడింది. ఆ తెర అడ్డుగా ఉండడంతో మనం ఏమీ చూడలేకపోయాం. చూడాలంటే ఆ తెర తొలగింపబడాలంటే ఇంకో మరి ఆ పాత రోజుల్లో లాగా అంత కష్టపడితే కానీ ఆ సినిమా చూడటానికి వీలయ్యేది కాదు. అలాగా ఆత్మదర్శనానికి ఎన్నో కష్టాలు, కొన్ని జన్మలు పట్టేది. ఇటువంటిది ఇప్పుడు చాలా తేలిక చేయబడింది. ఫర్ ద ఫస్ట్ టైమ్ ఇన్ ద వరల్డ్స్ హిస్టరీ, మొట్టమొదటిసారిగా ప్రపంచ చరిత్రలో, ఈ సృష్టి చరిత్రలోనే ప్రథమంగా ఈ విధంగా బాహాటంగా మనకు అందింపబడినాయి.
What is now attempted is to gather the oldest tenets together and to make of them one harmonious and unbroken whole. అక్కడక్కడ ఒక్కొక్కళ్ళు ఏదేదోగా చెప్తున్నారు. వాటన్నిటినీ ఒకదానికి చేర్చి ఈ మొత్తం ఒకదానికి సంబంధించినది అన్న విషయంగా ఇప్పుడు దీన్ని తీసుకొచ్చాం. ఇదంతా కూడా మీ ప్రిఫేస్ లో రాసిన విషయం అన్నమాట. సీక్రెట్ డాక్టర్ను ముందు మాటలో రాసిన విషయం. The work of collecting and publishing all Madam Blavatsky's writings is now nearing completion. ఇది 1982లో మాట. ఇది మొత్తం ఆమె ఒక చిన్న కాగితం మీద రాసినవి కూడా వాటిని తీసుకొచ్చి కంప్లీట్ కలెక్టెడ్ వర్కింగ్స్, కలెక్టెడ్ రైటింగ్స్ అన్న దాంతో మొత్తం అన్ని ఒక చోటకి చేర్చారనమాట, చేరుస్తున్నారు. ఇంకా పూర్తి కాలేదు, అది ఆ చేర్చడం అనేది ఇంకా పూర్తి కాలేదు. మనకు తెలిసినంత వరకు ఏంటంటే ఐసిస్ అన్వైల్డ్, ద సీక్రెట్ డాక్టర్, కీ టు థియోసఫీ, తర్వాత మనకి ద వాయిస్ ఆఫ్ ద సైలెన్స్, అంతవరకు మనకి అంతగా మనకి బాగా తెలిసిన పుస్తకాలు. కానీ ఇంకా అవి ఎన్నెన్నో రాసింది, కాగితాల మీద ఉన్నాయి అవన్నీ. వాటన్నిటిని ఒక చోటకి చేర్చి కలెక్టెడ్ రైటింగ్స్ అనే వాల్యూమ్స్ ఆఫ్ వాల్యూమ్స్ బాగా చేస్తూ ఉన్నారు ఒకళ్ళు. To make a total of some 19 or 20 substantial volumes. బహుశా 20 వాల్యూమ్స్ పట్టొచ్చు, 19 కానీ 20 కానీ. ఎవరు ఇదంతా చేస్తున్నది? ఈ కూర్పు చేస్తున్నది ఎవరు? ద కంపైలర్ ఆఫ్ దీస్ కలెక్టెడ్ రైటింగ్స్, హర్ గ్రేట్ నెవ్యూ బోరిస్ డి జర్కాఫ్. బోరిస్ డి జర్కాఫ్ అన్నాయన అంటే దగ్గర బంధువేనమాట, ఆమెకి దగ్గర బంధువు. ఆయన చేస్తున్నాడు ఈ పనంతా. ఇన్ఫార్మ్స్ ద రీడర్ దట్ ఏ లెటర్ పబ్లిష్డ్ ఇన్ ద న్యూయార్క్ డైలీ గ్రాఫిక్. అసలు ఈమె లిటరరీ క్యారియర్ ఎప్పుడు ప్రారంభమైంది, సారస్వత రంగంలో ఈమె ఎప్పుడు ప్రవేశించింది అన్నదానికి లెక్క చూస్తే అతను ఒక లెటర్ న్యూయార్క్ డైలీ గ్రాఫిక్ మ్యాగజైన్ లో అమెరికాలో పబ్లిష్ చేయబడిందంట. అది ఎప్పుడు? ఆన్ 30th October 1874, 1874 అక్టోబర్ 30వ తేదీన డైలీ గ్రాఫిక్ లో, న్యూయార్క్ డైలీ గ్రాఫిక్ అనే పత్రికలో ప్రచురింపబడింది. వాజ్ ద ఫస్ట్ ఆర్టికల్ డెఫినెట్లీ నోన్ టు బి ఫ్రమ్ హర్ పెన్. మొట్టమొదటగా అది ఆమె కలం నుంచి వచ్చినటువంటి వ్యాసము, మొట్టమొదటి రచన అది. ఆ తర్వాత in 1877 her first major work, Isis Unveiled, appeared in 2 large volumes. 2 భాగాలుగా మనకి ఐసిస్ అన్వైల్డ్ 1877లో మనకు అందుబాటులోకి వచ్చింది. It was followed 11 years later by the 2 volumes of the Secret Doctrine. 11 సంవత్సరాల తర్వాత మరలా ద సీక్రెట్ డాక్టరీన్ అనే గ్రంథం వచ్చింది 2 భాగాలుగా. ఆ తర్వాత లాస్ట్ బుక్స్ ద వాయిస్ ఆఫ్ ద సైలెన్స్ అండ్ ద కీ టు థియోసఫీ వర్ పబ్లిష్డ్ ఇన్ 1889. 1889లో ఈ 2 పబ్లిష్ అయినాయి. ద వాయిస్ ఆఫ్ ద సైలెన్స్, ద కీ టు థియోసఫీ. ఎందుకు ఈ హిస్టరీ అంతా మరి మనకి అనంటే, మనం ఏం చేస్తున్నాం? బ్లావెట్స్కీ ద్వారా వచ్చినటువంటి సమస్తం పట్టుకుంటాం, మొత్తం వాటిల్లో ఉన్నటువంటి రసాన్ని పిండుతున్నాం మనం. ఆమె మొత్తం ఏమేంటి రాసింది ఏంటి అనేది కొంచెం అవగాహన ఉండకపోతే మనకి ఆ రసాన్ని పిండటం ఎలాగా? మనం చెరుకు ముక్కలు ఒక 4-5 ఉన్నాయి. ఆ 4-5 ఏదో ఒక చెరుకు ముక్క తీసుకుని ఆ రసం పిండి తాగితే మరి మిగతా చెరుకు ముక్కలు మరి
చెరుకు మొత్తం ఒకటి, దాన్ని ముక్కలు ముక్కలుగా చేసాం మనం. అంటే ఆమె ఒకటి ఒక 5, 6 పుస్తకాలు, ఒక 10 పుస్తకాలు అన్నట్టుగా రాసింది. ఆమె కలం నుంచి వచ్చినాయి అవన్నీ. మరి అవన్నీ మనం అసలు ఎన్నున్నాయి, ఏమేం పుస్తకాలు రాసింది అనేది మనకు ఒక అవగాహన ఉంటే, ఏ విషయాలు రాసింది అనంటే, అప్పుడు మనం వాటన్నిటిలోనూ ఆ మూలమైన విషయాన్ని, మూలాన్ని చేర్చే విషయము ఎక్కడున్నాయి వాటిల్లో. అక్కడక్కడ ఉంటాయి మళ్ళీ. అవే పట్టుకోవటం ఎట్లాగా? అందుకని ముందు ఆమె అసలు ఏమేం పుస్తకాలు రాసింది. నేను మొత్తం అన్ని కలెక్టెడ్ రైటింగ్స్ అన్నమాట. ఆమె యొక్క మొత్తం రాసిన పుస్తకాలకి సంబంధించిన విషయాలన్నీ మన దగ్గర ఉంటే, అప్పుడు వీటన్నిటిలోనూ మనం వెతికి మూలం దగ్గరికి వెళ్ళటానికి అలాగా. మనం వివరాలు తెలుసుకోవడానికి కాదు ఇక్కడ కూర్చుంది మనం. ఈ వివరాల ద్వారా మనం అసలైనది, ఈ వివరాలకి కారణభూతమైనటువంటిది, మొత్తం సమస్తానికి ఆధారభూతమైనటువంటిది, దాన్ని పట్టుకోవడానికి మనం ప్రయాణం. వివరాలు మనకి ఉపయోగం ఉంది. వాళ్ళ వివరాలు తెలుసుకున్నందువల్ల అంతగా మనకి ఉపయోగపడదు. వివరాలు ఎలాగో తెలుస్తాయి మనకి. వివరాలను ఎప్పుడు తెలుసుకోవాలి మనం? ఒకటి నుంచి వచ్చినవి ఇవన్నీ అన్న దాంతో తెలుసుకోవాలి వివరాలని. ఈ వివరాలు వేటికి వాటికి విడివిడిగా తెలుసుకున్నాం అనుకోండి, మనకు ఆ ఏకత్వానుభూతి రాదు. అనేకత్వంలోనే ఉంటాం. ఈమె ద్వారా పరమ గురువులు చేసిన పని ఏంటి? అనేకత్వంలో ఏకత్వానుభూతి పొందడం. ఎట్లాగా? దానికి ఇచ్చారు ఇవన్నీ. ఎందుకంటే శాస్త్ర సాంకేతిక రంగాల్లో పురోగమిస్తున్నాం, అత్యద్భుత వేగంతో వెళ్ళిపోతా ఉన్నాం. కానీ అవన్నీ అనేకత్వానికి దారి తీసేది. అనేకత్వానికి మనం ఒకళ్ళ మీద ఒకళ్ళు యుద్ధం చేసుకోవడానికి ఉపయోగపడేది. అట్లాగా ఉన్నాయి అవి. అట్లా కాకుండా ఒకళ్ళ మీద ఒకళ్ళకి ప్రేమ పెరగటానికి కావాల్సింది ఈ ఆధ్యాత్మిక రంగం. వీటికి సంబంధించి మనకు అందుబాటులోకి తీసుకొచ్చారనమాట. అనేకత్వంలో ఏకత్వాన్ని దర్శించడం అనే దానికి మనల్ని తీసుకెళ్ళటం కోసం. కాబట్టి మనం డీటెయిల్స్ కోసం ఇక్కడ కూర్చోలేదు. మనం ఇక్కడ ఎందుకు కూర్చున్నామో అది ఫస్ట్ బాగా అవగాహన ఉండాలి మనకి. ఈ అనేకత్వంలో, ఈ డీటెయిల్స్ లో ఉన్నదేమిటి? కామన్ గా ఉన్నదేమిటి? కామన్ ఎస్సెన్స్, అది తెలుసుకోవడానికి మనం ప్రయత్నం చేస్తున్నాం. దానికి ఇవన్నీ వరుసగా అసలు ఆమె ఏమేమి రాసిన, ఆమె ద్వారా ఏమేమి వచ్చినాయి ఏంటి అని ఒక హిస్టరీగా తీసుకొస్తున్నారు అన్నమాట. సో ది సీక్రెట్ డాక్ట్రిన్, her last books, The Voice of the Silence and The Key to Theosophy, were published in 1889. ఇప్పుడు 4 అయినాయి మనకి. ఐసు సన్వైల్డ్, The Secret Doctrine, ఐసు సన్వైల్డ్ 1877, The Secret Doctrine 1888, The Voice of the Silence, The Key to Theosophy in 1889 వరకు. If one bears in mind her long and frequent travels and the poor state of her health, మరి ఇది ఈ గ్రంథ రచనని కూర్చోబెట్టడానికి ముందు అసలు ఏం జరిగింది? ఇప్పుడు ఆమె చిన్నప్పుడు దాదాపు 14-15 సంవత్సరాల వయసులో ఆమె అసలు చిన్నప్పటి నుంచే పరమ గురువులతో టచ్ లో ఉన్నట్టుగానే ఉంది ఆమె. సరే, ఆమెని అన్నారు, ఏంటి తల్లి, ఏంటి సంగతి అన్నారు. ఎస్, ఐ విల్ ప్రొసీడ్, మీరేం చెప్తే దానికి నేను సిద్ధం అన్నాను. సిద్ధం అంటే సిద్ధం కాదు, చాలా కష్టాలతో కూడుకున్నది ఇది. నీ మీద పూలు పడవచ్చు, అదే దాంతో రాళ్ళు కూడా పడవచ్చు. నిన్ను మెచ్చుకునే వాళ్ళు ఉంటారు, తిట్టేవాళ్ళు ఉంటారు. తిట్టేవాళ్ళే ఎక్కువగా ఉంటారు, రాళ్ళు వేసేవాళ్ళే ఎక్కువగా ఉంటారు. దారంతా కంటకప్రాయం, ముళ్ళు రాళ్లతో నిండి ఉంటుంది. చాలా కష్టమైన పని. మరి ఇది చేయగలవా? ఎస్, చేయగలను. మీరున్నారు, మీ సహాయ సంపత్తులతో నేను తప్పగా చేయగలను. ఎటువంటి కష్టాలైనా ఎదుర్కోగలను.
మీరున్నారు నాకు అని చెప్పి ఆమె ఒప్పుకున్నది. దేనికి? ఇగో ఇట్లా ఇటువంటి ఈ థియోసఫీ అనే విషయాన్ని, అంటే ఆ ఈస్ట్ లో ఉన్నటువంటి విజడం ఏదైతే ఉందో జ్ఞానము, తూర్పున ఉన్నటువంటి జ్ఞానము ఈ పాశ్చాత్య ప్రపంచానికి పరిచయం చేయాలి. అలాగే మొత్తం అన్ని పవిత్ర గ్రంథాల్లో ఉన్నటువంటి విషయాన్నిటినీ క్రోడీకరించి ఒకటిగా ఆ వాటి అన్నిట్లో ఉన్నటువంటి కామన్నెస్ అది అందజేయాలి. అట్లాగే అనేకత్వంలో ఏకత్వాన్ని అనుభూతం చెందడం ఎట్లాగా, ఇవన్నీ కూడా ఒక శాస్త్రీయమైనటువంటి పద్ధతిలో మనం అందివ్వాలి అని అంటే సరేనన్నారు. ఇక అప్పటి నుంచి ఇక గాలిపటం ఎగరేశారు వీళ్ళు పరమ గురువు. అది ఎటు తిరిగిందో తెలియదు. ఇక ప్రపంచం మొత్తం తిప్పించారు. ఎందుకంటే అన్నీ మరి పరిచయం కావాలి కదా అన్ని విషయాలు. అట్లాగా మొత్తం ప్రపంచం అంతా తిరిగింది. దానివల్ల ఏమైంది? మరి ఆమె ఆరోగ్యం పాడైంది. ఇఫ్ వన్ బేర్స్ ఇన్ మైండ్ ఆర్ లాంగ్ అండ్ ఫ్రీక్వెంట్ ట్రావెల్స్, ఒక్క నిమిషం ఒక రోజు ఒక చోట ఉన్నట్టుగా లేదు. ఇప్పుడు ఆ శుకుడు గురించి మనం చెప్పుకుంటాము. ఒక్క క్షణం ఒక చోట నిలబడ్డ ఆయన పెడుతూనే ఉంటాడు, ఒక్క చోట ఉండడు ఆయన సుఖ మహర్షి. అట్లాగా ఈ ప్రపంచం అంతా తిరగటం. వాళ్ళ ఈ ఊళ్ళో ఉంటే రేపు ఇంకో ఊళ్ళో. ఎందుకు వెళ్తుందో ఆమెకే తెలియదు. ఎందుకంటే నడుపుతున్నారు వాళ్ళు. గాలిపటం దారం వీళ్ళ చేతుల్లో ఉంది, పరమ గురువుల చేతుల్లో ఎగరేస్తున్నారు వాళ్ళు. ఇవి ఎగురుతా ఉంది అంతే. దానివల్ల ఏమైంది? ఇఫ్ వన్ బేర్స్ ఇన్ మైండ్ ఆర్ లాంగ్ అండ్ ఫ్రీక్వెంట్ ట్రావెల్స్ అండ్ ద పూర్ స్టేట్ ఆఫ్ అవర్ హెల్త్. దాంతో మరి ఇప్పుడంటే మనకు అన్ని ప్రయాణ సౌకర్యాలు ఉన్నాయి చక్కగా. ఎక్కడికక్కడ హోటల్స్, లాడ్జీలు, ఎక్కడ నలగకుండా మనం కనీసం తొడుక్కున్న చొక్కా కూడా నలగకుండా తిరిగే వేల కిలోమీటర్లు తిరగొచ్చు మనం. అటువంటివి లేవు అప్పుడు. ఇంత కాలినడకనా లేకపోతే అరణ్యాలలో సంచరించడం, ఇన్ని భయంకరమైనటువంటి విషయాలుగా ఆమెకి జరిగింది. దానివల్ల హెల్త్ పాడైపోయింది. విత్ పీరియడ్స్ ఆఫ్ సివియర్ ఇల్నెస్, ఒక్కోసారి ప్రాణాపాయ స్థితిలో కూడా వెళ్ళిపోయింది. దిస్ ఎనర్మస్ లిటరరీ అవుట్పుట్ ఇన్ అండర్ 17 years. ఇంత చేస్తే ఇప్పుడు ఈమె ఎన్ని సంవత్సరాల పూట రాసింది? 17 సంవత్సరాలు. ఓన్లీ 17 years. 17 సంవత్సరాల కాలంలో, అంటే మొదటిసారిగా ఆమె డైలీ గ్రాఫిక్ న్యూయార్క్ డైలీ గ్రాఫిక్ కి ఇచ్చినటువంటి వ్యాసం ఏదైతే ఉందో ఆ 1874 సంవత్సరాన్ని మనం లెక్కేసుకుంటే 1891 ఆమె మరణించే నాటికి, దేహం విడిచే నాటికి 17 సంవత్సరాలు. ఈ 17 సంవత్సరాల్లో ఇటువంటి లిటరరీ వర్క్ కొన్ని వందల సంవత్సరాలకి సరిపోయేది. ప్రపంచవ్యాప్తంగా మానవాళి మొత్తానికి ఉపయోగపడేది. మానవాళ్ళందరూ కూడా అనేకత్వంలో నుంచి అనేకత్వంలో ఏకత్వాన్ని అనుభూతి చెందే అంతగా అటువంటి గ్రంథాలు ఆమె ద్వారా. కానీ 17 సంవత్సరాలు ఇది చాలా షార్ట్ పీరియడ్ గా ఉంది. ఈ 17 సంవత్సరాలకి ముందు కొన్ని 10 సంవత్సరాలు, 30-40 సంవత్సరాలు అలాగా తిరిగింది ప్రపంచవ్యాప్తంగా. లాంగ్వేజ్ దట్ వాస్ నాట్ హర్ ఓన్. కొన్ని భాష చూద్దామా, ఏదో గబగబా రాసేయటానికి మాతృభాష కాదు ఇంగ్లీష్, మాతృభాష రష్యన్. మరి ఇంగ్లీష్ లో రాయాల్సి వచ్చింది పుస్తకాలు మొత్తం. seems little less than miraculous. ఇదంతా కూడా ఎక్కడ వచ్చిందనమాట? పరమ గురువులకి శరణాగతి చెందడం, సమర్పించడం, తన జీవితాన్ని తనని తాను సమర్పించుకోవడం. It is to be noted that although some letters and articles are awaiting publication in the collected writings, అప్పటికి చేయాల్సినవి ఉన్నాయి. ఒక 18 వాల్యూమ్స్ వచ్చినాయి. ఇంకా 2-3 వాల్యూమ్స్ రావాల్సినవి ఉన్నాయి. ఆమె రాసినటువంటి లెటర్స్ కానీ, వ్యాసాలు కానీ,
ఇంకా ఈ కలెక్టెడ్ రైటింగ్స్ లో చేర్చాల్సినవి ఇంకా ఉన్నాయన్నమాట. The great books have been continuously in print throughout the 100 or so years that have elapsed since their first appearance. మరి 1888లో మొట్టమొదటిసారిగా ద సీక్రెట్ డాక్టర్ వచ్చింది. మరి ఇప్పటికీ ప్రింట్లు అవుతూనే ఉన్నాయి, ముద్రింపబడుతూనే ఉంది. ఇప్పటికీ కొన్ని వేల మంది, లక్షల మంది దాన్ని చదువుతూనే ఉన్నారు. ఇట్లా అన్ని పుస్తకాలు. ఏంటి దాంట్లో ఉన్న విశేషం మనం చదవబోతున్నాం, అధ్యయనం చేయబోతున్నాం. With such a mass of material in which the topics range from biblical symbolism to Darwinian theory, టచ్ చేయని సబ్జెక్ట్ అంటే ఏం లేదు. ఎందుకంటే మరి ఎక్కడ కొర ఉండకూడదు. మనం ఇక్కడ ఏదైనా అనుమానం వస్తే బయట వెంటనే దీంట్లో చూస్తే దానికి సమాధానం దొరకాలి. మనకి దొరికేటట్టుగా ఇచ్చేది గ్రంథాలు. మనం ఇప్పుడు ప్రస్తుతం ప్రపంచం అనుభవిస్తున్నటువంటి క్లేశాలు వేటికైనా కానీ రెడీమేడ్ ఆన్సర్ రెడీగా ఉంది. అక్కడ ఆన్సర్, పరిష్కారం రెడీగా ఉంది. దాంట్లో ఇట్లా ఇచ్చారనమాట. బిబ్లికల్ సింబాలిజం, బైబిల్లో ఉన్నటువంటి కథలు ఏదో చిన్న చిన్న మామూలు వ్యక్తులుగా ఉంటుంది. మనకి వ్యక్తులు అన్నట్టుగా, కానీ వ్యక్తులుగా తత్వాలు. యాకోబ్ అని ఉంటుంది, యాకోబుకి 12 మంది కుమారులు అని ఉంటుంది. ఇవన్నీ తత్వాలు. యాకోబు ఒక సూర్యుడితో పోల్చుకోవచ్చు మనం. ద్వాదశ ఆదిత్యులు, ఆయన యొక్క 11 మంది కుమారులు, ఒక కూతురు. అట్లాగే మనం వైద్య రంగంలోకి వచ్చినప్పటికల్లా ద్వాదశ లవణ చికిత్స అనే ఒక పద్ధతి ఉన్నది. మన దేహంలో ద్వాదశ లవణాలు ఉన్నాయి. ఇనార్గానిక్ కెమికల్ సాల్ట్స్, ఇనార్గానిక్ సాల్ట్స్. ఆ 12 కుమారులు అంటే 11 మంది కుమారులు, ఒక కూతురుతో సంకేతించారు. ఇట్లా బైబిల్ మొత్తం మన దేహంతో సంకేతించారు. దేహం అంటే సృష్టికి మొత్తానికి సంకేతంగా ఉన్నది. ఇది అంటే సృష్టి మొత్తానికి సంబంధించింది బైబిల్. ఇట్లా సృష్టిలో ఉన్నటువంటి సమస్త రహస్యాలు ఆ చిన్న చిన్న కథల్లో కూర్చబడింది అనమాట. చిన్న కథలు కూర్చబడింది. ఆ సింబాలిజం మొత్తాన్ని బయటకు తీసుకొచ్చింది. డార్వినియన్ థియరీ, పరిణామ సిద్ధాంతానికి సంబంధించి, ఫ్రమ్ an examination of antediluvian flora and fauna to quotations from the sacred texts of Hinduism and the Kabbalah. ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ ఏది ఉంటే వాటన్నిటినీ మనం సీక్రెట్ డాక్టర్లో చూస్తాం. మనం అట్లా చూపిస్తూ వాటిలో ఉన్న కామన్నెస్ ని మనకు చూపిస్తా ఉంది. సీక్రెట్ డాక్టర్ అంతా ఏమిటి, ఐసిస్ అన్వైల్డ్ అంతా ఏమిటి, కామన్నెస్ వాటిల్లో ఉన్నటువంటి వేరువేరుగా చెప్పుకోవచ్చు వాళ్ళు కొంచెం. అంటే మనం మంచినీరు అన్నది ఇంగ్లీష్ లో వాటర్, హిందీలో పానీ. ఇట్లా ఆ మాటల మార్పే గాని వస్తువు మార్పు లేదు. ఒకే వస్తువు, మాటలు వాటి యొక్క పేర్లు మారినాయి అంతే. ఆ విధంగా మనం తీసుకొచ్చింది, ఆ ఏకత్వాన్ని తీసుకొచ్చింది అన్నమాట. 19th century philosophers, theologians and scientists, it would be difficult if not impossible for them to extract the essential framework of the theosophical system. అయితే ఇంత డీటెయిల్ గా ఇచ్చేటప్పటికల్లా ఇప్పుడు మనం ఇది అధ్యయనం చేయడానికి మొదలు పెట్టేటప్పటికి ఈ థియోసాఫికల్ సిస్టంలోకి అసలు ఆ మూలం దగ్గరికి వెళ్ళటానికి మనకి చాలా కష్టంగా, కొద్దిగా కష్టపడాల్సిన అవసరం ఏర్పడుతుంది. However, Madam Blavatsky herself comes to the students' rescue. మనం దారి తెలియక అక్కడక్కడ తచ్చట్లాడుతున్నాం. ఎటువైపు వెళ్ళాలి, ఎలాగ వెళ్ళాలి, ఆ మూలం దగ్గరికి వెళ్ళాలి ఎలాగా మరి అని అంటే మనకి సహాయం చేయడానికి రెడీగా వచ్చేస్తున్నారు. మేడం బ్లావెట్స్కి
herself comes to the students' rescue by setting out here and there in numbered statements the principles on which that system is based. అన్ని ఒక క్రమ పద్ధతిలో మనం టెక్స్ట్ బుక్ లో ఉన్నట్టుగా, ఇప్పుడు 5వ తరగతి టెక్స్ట్ బుక్ ఉంటుంది, ఆ పాఠాలు ఒక క్రమ పద్ధతిలో, అంటే వాడి వికాసానికి తగ్గట్టుగా ముందు ఒక పాఠం ఇస్తాము, ఆ పాఠం తెలిసిన తర్వాత ఆ పాఠం చదువుకున్నాక దానికి తగ్గట్టుగా కొంచెం ఎక్కువకి సంబంధించిన పాఠం ఉంటుంది, ఎక్కువ వాడికి తెలుసుకోవాల్సిన విషయంగా సంబంధించి అట్లా ఒక స్టెప్ బై స్టెప్ పెరుగుతూ వస్తుంది. ఇక్కడ అట్లాగా ఇవ్వలేదు, మొత్తం అలాగా కుప్ప పోసినట్టు అయిపోయింది. ఇప్పుడు మనం ఏరుకోవాలి ఆ కుప్పలో. అది కూడా ఆమె చెప్పింది, స్టూడెంట్స్ రెస్క్యూ, మనల్ని రక్షించడానికి ఆమె స్వయంగా వచ్చి ఆ స్టేట్మెంట్స్ ఇచ్చింది అక్కడక్కడ. ఎటువంటి స్టేట్మెంట్స్ అవి? 1 fundamental law, 4 basic ideas, 3 fundamental propositions, ఇట్లా నెంబర్తో అన్నమాట. 6 numbered items, 5 proven facts, 3 new propositions. ఇవి కనుక మనం పట్టుకుంటే 1 fundamental law. ఇప్పుడు ఈ మొత్తానికి ఆధారమైనటువంటి ఆ మూలం ఏంటో మనకు తెలిసిపోతుంది. అంటే మౌలిక నియమము ఒక్కటే, 1 fundamental law, ఇది ప్రాథమిక సూత్రం. ఇన్నిగా తెలుస్తున్నాయి మనకి, ఇన్ని అనేకత్వం ఉంది, వీటన్నిటికీ ఒక్కటే ఆధారం. అది ఆ ఫండమెంటల్ లా అని చెప్పి ఒక చోట ఇచ్చింది సీక్రెట్ డాక్టర్లో. అది అక్కడ పట్టుకోండి, అది ఎక్కడో మధ్యలో ఉంది. మరి అది ఫస్ట్ పార్ట్ లో 120వ పేజీలో ఉంది అని చెప్పి మనకి ఇచ్చారు దీంట్లో. అంటే ఇది ఏ ఎడిషన్, మరి ఒక్కొక్క ఎడిషన్ లో పేజీ నెంబర్ మారచ్చు, కానీ ద సీక్రెట్ డాక్టర్ ఫస్ట్ పార్ట్ లో ఇచ్చారు. అది మౌలిక నియమము ఒక్కటే అని, ఉండేది ఒక్కటే. సృష్టిలో అణువు నుండి నక్షత్రం వరకు, జీవాణువు నుండి పరమహంస వరకు, ఆది భౌతిక, ఆది దైవిక, ఆధ్యాత్మిక లోకాల్లోనూ, జాగ్రత్త, స్వప్న, సుషుప్తి అనే 3 అవస్థల్లోనూ ఉన్న అన్ని వస్తువులు ఆయా లోకాల్లోని, ఆయా స్థితుల్లోని ద్రవ్యంలో నిర్మాణమైనాయి. మరి మనం చెప్పుకున్న దివ్య జ్ఞాన ప్రబోధనలో 7 లోకాలు ఎలాగా తయారైనాయి, ఆయా లోకాలకి సంబంధించి 2వ జీవ ప్రసారం వచ్చి సంయోగ శక్తితో అనేక రూపాలను ఎలాగా తయారు చేసింది, అవన్నీ మనం గమనించాం. వాటన్నిటికీ మూలమైంది ఏది అన్నమాట? 1 fundamental law. అట్లా అక్కడక్కడ ఇచ్చారనమాట సీక్రెట్ డాక్టర్లో. అది ఆమె చెప్పింది అనమాట. The collection of these statements presented here is intended to serve as an Ariadne's thread through the vast labyrinth of information. అట్లా ఈ హాస్కిన్స్ ఏం చేసిందనమాట, ఇటువంటి నెంబర్డ్ స్టేట్మెంట్స్ పట్టుకుంది. ఎందుకంటే ఇవన్నీ ఎట్లా వచ్చినాయి, ఎలా తెలిసింది ఇలాగానే? ఆమె చివరి రోజుల్లో తన చుట్టూ చేరిన వాళ్ళకి ఇవన్నీ విషయాలు చెప్పింది. ఆమె జనరల్ గా చివరి రోజులు అనేటప్పటికల్లా ఏంటి, చివరి రోజులని మనం ఇప్పుడు అనుకుంటున్నాం, వాస్తవంగా అప్పుడు చివరి రోజులు కావు కదా. ఆమె జీవించే ఉంది కదా, జీవించి ఉన్న వాళ్ళని నీకు చివరి రోజులని మనం అనలేం కదా. జీవించి ఉండగానే, అంటే మనకి ఇప్పుడు ఏంటంటే ఆమె లేదు కాబట్టి, జీవించలేదు కాబట్టి, అక్కడ ఆ దేహంలో లేదు కాబట్టి చివరి రోజులని అంటున్నాం మనం. ఆ రోజుల్లో తన చుట్టూ చేరిన వారికి చివరి రోజులు అనేటప్పటికల్లా ఏంటి, మొత్తం తన జీవితం యొక్క మొత్తం రసం పిండి ఇవ్వటానికి చూసుకుంటుంది. ఎదురుగా ఎవరున్నారా వాళ్ళకి అందజేద్దాము అన్న తాపత్రయం ఉంటుంది. సమస్తం తేలికగా ఎలాగ అందివ్వాలి వీళ్ళకి. తను ఇన్ని సంవత్సరాలు, 60 సంవత్సరాలు తనకి అందుబాటులోకి వచ్చిన మొత్తం తన చుట్టూ ఉన్న వాళ్ళకి అందించాలి. అలాగా ఇదిగో ఎదురుగా ఉన్నారు వీళ్ళు సత్యాన్వేషకులు, కొంతమంది చేరి, కొంతమంది సోదరులు ఆమె దగ్గరగా ఆమెని విషయం చెప్పండి, మాకు ఇంకా లోతుగా చెప్పండి, మాకు త్వరగా వెళ్ళటం ఎలాగా చెప్పండి, మాకేం అర్థం కావట్లేదు, అదేంతో తిరణాల్లో ఉన్నట్టుగా ఉంది, మాకు ఎగ్జిబిషన్ లో ఉన్నట్టుగా ఉంది, మేము దేనికి చేరుకోవాలి? ఏ ఎగ్జిబిషన్ అనేటప్పటికల్లా 100 స్టాల్స్ ఉంటాయి, ఏ స్టాల్ మంది,
ఏ స్టాల్కి వెళ్తే మనం ఇక అన్ని స్టాల్స్ మనవి అయిపోతాయి అన్నట్టుగా ఏది అది మాకు తెలియటం లేదు. అంత గందరగోళంగా ఉంది అంటే ఇప్పుడు చెప్పిందనమాట ఆమె ఆ విషయాలని. అప్పుడు ఏం చేశారనమాట, ఈ అంతే హాస్కిన్స్ ఈ నెంబర్డ్ స్టేట్మెంట్స్ ను వరుసగా తీసుకొచ్చింది అనమాట. దాన్ని ఈ గ్రంథంగా కూర్పు చేసింది. అంటే మనకి పని ఎంతో తేలిక చేసింది అనమాట హాస్కిన్స్. హెచ్ హాస్కిన్స్ మన యొక్క పనిని, మన శ్రమని ఎంతో తేలిక చేసింది. ఏమాత్రం శ్రమ పడకుండా అన్నిటిని ఒక చోటకి చేర్చింది అనమాట. కాబట్టి ఈ గ్రంథము మరి ఇటువంటి చూడాలంటే మనం ఇప్పుడు ఫస్ట్ ప్రపోజిషన్ అంటే ఎక్కడో 120వ పేజీలో ఉందన్నాడు. ఆ 1 ఫండమెంటల్ లా ఎక్కడ కనిపిస్తుంది మనకి? మొత్తం 120 పేజీలు తిరగేయాలిగా. మొత్తం అన్ని పేజీలు చదవాల్సిందే. అది ఎక్కడుందో మరి ఎలా తెలుస్తుంది మనకి? చదవకపోతే ఆ పేజీలో ఉందా ఎలాగా? అంటే ఆ పేజీ చదవాలి కదా మనం. చదివితే ఇది లేదు, నెక్స్ట్ పేజీ తిప్పడం ఇది కదా మనకి. అంత శ్రమని మనకి లేకుండా ఒకేసారిగా అచ్చం ఏదైతే ముఖ్యమైనయో అవన్నీ ఒక చోటకి ఇచ్చేసింది చక్కగా. The collection of these statements presented here is intended to serve as an Ariadne's thread through the vast labyrinth of information, description, explanation, criticism, commentary, and personal instruction that constitutes our well-named, inexhaustible gift to posterity. ఇవన్నీ వివరించేటప్పుడు ఎన్నెన్నో విషయాలు దాంట్లో ఏముంది, దీంట్లో ఏముంది, ఆ పవిత్ర గ్రంథంలో ఏముంది, అక్కడ ఏమిచ్చారు, ఇవన్నీ చెప్పుకుంటా వచ్చేటప్పటికల్లా ఇంత దాంట్లో మనకి ఇంత వివరణలో మనకి అసలైంది అందలేదు, అసలైంది అందినట్టుగా లేదు. కాబట్టి మళ్ళీ జాగ్రత్తగా ఇటువంటి నెంబర్డ్ స్టేట్మెంట్స్ ఉన్నాయి అక్కడక్కడ. 3 ఫండమెంటల్ ప్రపోజిషన్స్ అని మళ్ళీ అది ఎక్కడో ఉంటుంది. అంతేగాని 1 ఫండమెంటల్ ఆ పక్క పేజీలోనే 4 బేసిక్ ఐడియాస్ ఉండదు, ఆ పక్క పేజీలోనే 3 ఫండమెంటల్ ప్రపోజిషన్స్ ఉండదు, ఎక్కడెక్కడో ఉంటాయి. అన్నిటినీ ఆమె అంత శ్రమపడి ఆ క్లూ ఇచ్చింది అనమాట. ఆమె చివరి రోజుల్లో ఇక వెళ్ళిపోతూ ఆ క్లూ ఇచ్చింది. ఇట్లా ముందు ఇవి చదవండి మీరు, అంతేగాని సీక్రెట్ డాక్టర్ పుస్తకం ఇక వరుసగా పేజీ మొదలుపెట్టి పేజీ బై పేజీ చదవడం కాదు. పేజీ బై పేజీ చదివితే మనకి సృష్టిని చూస్తున్నట్టుగానే అయిపోతుంది. సృష్టి ఎంత పడుతుంది మనకి అంత అలాగే ఇది కూడా. కాబట్టి వీటిని ఈ నెంబర్ స్టేట్మెంట్స్ అవి ఉన్నాయి, వాటిని ముందు చదవండి, అప్పుడు మళ్ళీ మిగతాది చదువుకోండి, మీకు చాలా తేలిక అయిపోతుంది. మనకి మూలం తెలిసాక ఇంకా ఎన్ని ఉంటే మనకేమి, మొత్తంలో ఉన్నది ఒకటే కదా అన్నది వచ్చేస్తుంది మనకి. డీటెయిల్స్ ఏం పర్లేదు, ఇప్పుడు ఇన్ని డీటెయిల్స్ కి ఇంకా 100 రెట్లు డీటెయిల్స్ ఉన్నా మనం కంగారు పడం, ఎందుకంటే అసలైన ఇది దొరికింది మనకి. అట్లా ఇచ్చారనమాట దీంట్లో. సో వేర్ షుడ్ ద స్టూడెంట్ బిగిన్? మనల్ని స్టూడెంట్ గా చెప్పారు, మనం ఎక్కడ మొదలు పెట్టాలి, ఎక్కడ ప్రారంభించాలి, అది మనం రేపు చూద్దాం. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేణ మార్గేణ మహీం మహిషాః. ఓ బ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. ఓపికగా ఉన్నటువంటి సోదర శ్రోతలందరికీ ధన్యవాదాలు.